హలో అండి అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను గైస్. ఈ మినీ వ్లాగ్లో అయితే చింతకాయ కొబ్బరికాయ పచ్చడి చూద్దాం వచ్చేసేయండి. ఈ చింతకాయలు అయితే మా ఇంట్లో చాలా ఉన్నాయన్నమాట. మొన్న మోంతా తుఫాన్ కారణంగా ఇంటి దగ్గరలో ఒక చెట్టు పడిపోతే చాలా చింతకాయలు తెచ్చుకున్నాము. అయితే చింతకాయలతో కూడా చాలా రెసిపీస్ చేయొచ్చు. లైక్ చింతకాయ పప్పు, చింతకాయ రొయ్యలు, ఇంకా చింతకాయ చిట్టి చేపలు, ఇలా చాలా రెసిపీసే చేస్తారు మా గోదావరి సైడ్ అయితే. చాలా బాగుంటుంది ఈ చింతకాయ కాంబినేషన్లో కర్రీస్ అన్నీ. అయితే ఇవాళ అయితే మా అమ్మ చింతకాయ ఇంకా కొబ్బరితో పచ్చడి చేసింది అనమాట. ఐ మీన్ ఇవాళ అంటే ఇది అప్పుడు తుఫాన్లో అనమాట. తుఫాన్ అయిపోయిన తర్వాత చాలా లేట్గా పోస్ట్ చేస్తాను నేను. ముందుగా చింతకాయలు అయితే కనుక 2 ముక్కల కింద కట్ చేసుకొని అందులో పప్పు ఉంటుంది, ఆ పప్పు అంతా తీసేయాలి. ఆ పప్పు తీయకపోతే చేదు వచ్చేస్తుంది అనమాట పచ్చడి అనేది. 2 ముక్కల కింద కోసుకున్న తర్వాత స్పూన్ సాయంతో కానీ లేదంటే నైఫ్తో కానీ ఆ లోపల ఉండే పిక్కలు క్లీన్ చేసేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టాలి. అది ఇంకా కారానికి తగిన మిర్చి తీసుకొని అవి కూడా కట్ చేసి 2 మిక్సీ పట్టేసిన తర్వాత కొబ్బరి కూడా కోర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ 2 కలిపి మిక్సీ పట్టినా పర్లేదు, లేదు అంటే కలిపేసుకున్నా పర్వాలేదు. తర్వాత ఇలా మంచిగా తాలింపు చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇట్లా చింతకాయ కొబ్బరికాయ పచ్చడి? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో అయితే ఎక్కువ చింత చిగురుతో కాంబినేషన్స్ అవి చేస్తారు. ఇప్పుడైతే ఇంకా ఈ చింతకాయతో కాంబినేషన్స్ అనమాట. చింతకాయతో తొక్కు కూడా చేస్తారు. చింతకాయ తొక్కు చాలా బాగుంటుందంట. మేము ఎప్పుడు చేయలేదు, ఈసారి ట్రై చేయాలి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి గైస్. మీకు చింతకాయలు దొరికితే కనుక ఇలా చింతకాయ కొబ్బరికాయ పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఓకే మరి థ్యాంక్ యూ ఆల్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.